వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు అనగానే ఆ రెండు ఎన్నికలు వేరువేరుగా జరగటమే మనకు తెలుసు. ఆ రెండిటికి ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుంది? అసలు ఇప్పటి తరం ఊహకే అందని అంశం అది. అలాంటి ఊహ త్వరలోనే నిజం కానుందా? దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయా అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా ప్రధాని మోదీ ఈ అంశంపై మరోసారి చర్చకు తెరతీశారు. ఈ నేపథ్యంలోనే ఇవాల్టి బర్నింగ్ టాపిక్ జమిలీ ఎన్నికలు. రాబోయే రెండేళ్లలో జమిలీ ఎన్నికల తొలి దశ నిజం కానుందా? జమిలీ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలు ఉనికి కోల్పోతాయా? జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విఘాతమా? జాతీయ పార్టీలే ఇక రాష్ట్రాల్లో కీలక పాత్ర పోషిస్తాయా? అసలు దేశంలో జమిలీ ఎన్నిక సాధ్యమవుతుందా? ఇందులోని మంచి చెడులేంటి? ఇలా ఎన్నో అంశాలు ఇప్పుడు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. దేశంలో జమిలీ ఎన్నికల ప్రస్తావన రావడం ఇటీవలి కాలంలో అధికమైపోయింది. ఓ 5-6 బీజేపీ పలు సందర్భాల్లో ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తూనే ఉంది. గతంలోనే ప్రభుత్వ పరంగా కూడా భారీగా కసరత్తు కూడా జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడం చూస్తుంటే జమిలీ ఎన్నికల భావన నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ప్రధాని మోడీ మరోసారి జమిలీ ఎన్నికలపై చర్చకు తెరతీశారు. 4 నెలల వ్యవధిలో మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించడం ఇది రెండోసారి. స్వాతంత్ర్య దిన ప్రసంగంలో సైతం మోడీ జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావించారు. वन नेशन वन इलेक्शन सिर्फ एक चर्चा का विषय नहीं है, बल्कि ये भारत की जरूरत है। हर कुछ महीने में भारत में कहीं न कहीं बड़े चुनाव हो रहे होते हैं। इससे विकास के कार्यों पर जो प्रभाव पड़ता है उसे आप सब भली भांति जानते हैं। ऐसे में वन नेशन वन इलेक्शन पर गहन अध्ययन और मंथन आवश्यक है और इसमें पीठासीन अधिकारी काफी मार्गदर्शन कर सकते हैं, गाइड कर सकते हैं, लीड कर सकते हैं। इसके साथ ही लोकसभा हो, विधानसभा हो या पंचायत चुनाव हो, इनके लिए एक ही वोटर लिस्ट काम में आए। నిజానికి జమిలీ ఎన్నికల భావన భారత్కు కొత్తేమీ కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్నేళ్ల పాటు జమిలీ ఎన్నికలు జరిగాయి. 1951-52లో దేశంలో జరిగిన మొదటి సాధారణ ఎన్నికలు జమిలీగానే జరిగాయి. లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత వరుసగా 1957, 1962, 1967లలో జరిగిన సాధారణ ఎన్నికలు కూడా జమిలీగానే జరిగాయి. ఆ తర్వాత 1968లో, 1969లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ కాలం అర్థాంతరంగా ముగిసిపోవడంతో జమిలీ ఎన్నికల తీరులో మార్పులు చోటు చేసుకున్నాయి. 1970లో లోక్సభ ఒక ఏడాది పాటే మనగలిగింది. 1971లో మరోసారి ఎన్నికలు జరిగాయి. ఆ లెక్కన చూస్తే మొదటి 3 ఎన్నికల సందర్భంలో మాత్రమే లోక్సభ పూర్తి కాలం కొనసాగింది. ఆ తర్వాత 8వ లోక్సభ, 10వ లోక్సభ, 14, 15వ లోక్సభలు మాత్రమే 5 ఏళ్ల పాటు మనగలిగాయి. 6, 7, 9, 11, 12, 13వ లోక్సభలు అర్ధాంతరంగానే ముగిసిపోయాయి. ఆ లెక్కన చూస్తే పూర్తికాలం పనిచేసిన లోక్సభల కంటే అర్ధాంతరంగా ముగిసిపోతున్న లోక్సభలు కూడా అధికంగానే ఉన్నట్టు స్పష్టమైపోతోంది. మరోవైపున వివిధ రాష్ట్రాల అసెంబ్లీల తీరుతెన్నులు కూడా అదే విధంగా ఉన్నాయి. వీటికి తోడు రకరకాల కారణాలతో వచ్చే ఉప ఎన్నికలు. మొత్తం మీద చూస్తే ఎన్నికల భారం అధికమైపోతుంది అనే విషయం స్పష్టమవుతోంది. జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా పంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంటు వరకు జమిలీ ఎన్నికలు నిర్వహించాలని నిన్న స్పీకర్ల సదస్సును ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. మరొకసారి ఈ చర్చకు తెరలేపారు. జమిలీ ఎన్నికలు అవసరమే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి సంవత్సరంలో 1-2 సార్లు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం రాష్ట్రాల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు, రకరకాలుగా ఎన్నికలు వస్తున్నాయి. చూడడానికి పైకి బాగానే అనిపించిన చట్టసభలను శాశ్వత సభలుగా చేయకుండా ఇది సాధ్యం కాదు. మొదటగా జమిలీ ఎన్నికలకు ఒక 10 సంవత్సరాలు వరుసగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందు జరగాల్సిన ఎన్నికలను వెనుక జరపడం, తర్వాత జరగాల్సిన ఎన్నికలు ముందు జరపడం, ఈ రకంగా ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. పట్టిన తర్వాత మనకు FPTP అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ ఎన్నికలు కనుక, అట్లాగే మనకు అసెంబ్లీ సభ్యులతోనే ముఖ్యమంత్రిని, పార్లమెంట్ సభ్యులతోనే ప్రధానమంత్రిని ఎన్నుకునే వ్యవస్థ కనుక అక్కడ అవిశ్వాస తీర్మానాలు పెట్టినా, ఒకవేళ ప్రభుత్వాలు పడిపోయినా అప్పుడు ఏం చేస్తారనేది సమస్య వస్తుంది. కనుక శాశ్వత సభలుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ జమిలీ ఎన్నికలు సాధ్యమవుతాయి. ఉదాహరణకు మనకి 5 ఏళ్లకు ఎన్నికైన అసెంబ్లీ
ఒకటి రెండు సార్లు పడిపోవచ్చు, అసెంబ్లీ రద్దు కావచ్చు. అట్లా కాకుండా ఉండాలంటే అసెంబ్లీ శాశ్వతము. ఎన్నికైన సభ్యులు లేకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కానీ ఇతరత్ర చేసినప్పుడు కానీ వారికి అవకాశం అంటే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రభుత్వం రద్దు కాబడే అవకాశం ఉండాలి. అందుకని ఇది చాలా పెద్ద సమస్య. ఒక 2-3 చట్టాలను మార్చాల్సి ఉంటుంది. అట్లాగే మనకు శాశ్వత సభలుగా అసెంబ్లీలను పార్లమెంటును చేయాల్సి ఉంటుంది. అట్లా కింది నుంచి పంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంటు దాకా అంటే పరోక్ష ఎన్నికల జరిగే ఆ చట్టసభలకైతే తప్పనిసరి అవసరం ఉంటుంది. ఎన్నికల నిర్వహణ అంటే మామూలు విషయం కాదు. ప్రతి లోక్సభ ఎన్నికలకు, ప్రతి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా ప్రభుత్వాల పరంగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతేకాదు పోలీసు బలగాలు, ఇతర రిజర్వ్ బలగాల తరలింపు కూడా కష్టంగానే మారుతోంది. అందుకే పలుచోట్ల ఎన్నికలను దశల వారీగా నిర్వహించాల్సి వస్తోంది. ఎన్నికల నిర్వహణ కాల వ్యవధి కూడా అధికమైపోతోంది. ఎన్నికలు జరిగినప్పుడల్లా దాని ప్రభావం అధికార యంత్రాంగంపై పడుతోంది. అభివృద్ధి పథకాల అమలు నిలిచిపోతున్నది. ఇక ఓటర్ల జాబితా అనేది మరో పెద్ద ప్రహసనంగా మారింది. లోక్సభకు ఒక రకం ఓటర్ల జాబితా, స్థానిక ఎన్నికలకు మరో రకం జాబితా ఉంటున్నాయి. నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలు లోక్సభ ఓటర్ల జాబితానే అసెంబ్లీ, స్థానిక ఎన్నికల నిర్వహణకు ఉపయోగించుకునే వీలుంది. కాకపోతే కొన్ని రాష్ట్రాలు రకరకాల కారణాలతో తమ సొంత జాబితాలను నిర్వహిస్తున్నాయి. 2 రకాల ఓటర్ల జాబితాల రూపకల్పనకు భారీగా వనరులు వెచ్చించాల్సి వస్తోంది. కొన్ని వేల మంది సిబ్బంది ఆ జాబితాల రూపకల్పనలో వేలాది పని గంటలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ అంశాలన్నింటినీ తాజాగా ప్రధాని మోడీ ప్రస్తావించారు. వనరుల ఆదా, కాలం ఆదా, మానవ వనరుల సద్వినియోగం లాంటి అంశాలను ఈ సందర్భంగా ఆయన చర్చకు తీసుకువచ్చారు. దీని వలన అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆధార్ కార్డు లింక్ చేయడం లేదు ఓటర్లకి. ఒక్కొక్క వ్యక్తి కొన్ని చోట్ల 2 ఓట్లు 3 ఓట్లు అంటే ఒక ఊర్లో ఒక ఓటు ఉంటుంది, మళ్ళీ ఇంకొక ఊర్లో ఒక రాష్ట్రంలో ఉంటే ఇంకో రాష్ట్రంలో కూడా ఓటు ఉంటుంది. అలాగే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ల సంఖ్య తేడా ఉంటుంది, అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్ల తేడా ఉంటుంది. ఓటర్ల సంఖ్యలో లోకల్ బాడీస్ ఎన్నికలు వచ్చేసరికి అక్కడ మళ్ళీ తేడా ఉంటుంది. ఈ తేడాలన్నీ పోవాలి. అందువలన భారతీయ పౌరుడు ఎవరికి 18 సంవత్సరాలు నిండినాయో వారందరికీ కూడా ఓటు హక్కు ఉండాల్సిందే. అందరికీ కూడా ఒకే కార్డు విధానం ఏదైతే ఉందో అది తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానివలన బోగస్ ఓటర్లకి ఛాన్స్ లేకుండా పోతుంది. ఒకే దఫా ఎన్నికలు, ఒకటే ఓటర్ల జాబితా అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన నినాదం ఆకర్షణీయంగా ఉంది అనటంలో సందేహం లేదు. దాని సాధ్యాసాధ్యాలు మాత్రం పెను చర్చకు దారితీస్తున్నాయి. చట్టసభలు 5 ఏళ్ల పాటు కొనసాగేలా చూడటం జమిలి ఎన్నికల్లో ప్రధాన అంశం కానుంది. దీనివల్ల మెజారిటీ లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది తప్ప చట్టసభ రద్దు కాదు. జమిలి ఎన్నికల అంశంపై చర్చలు పలు పార్టీల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. అసలు ఇది సాధ్యమా అనే అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఈ తరహా జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా స్వీడన్ దేశం ఈ విషయంలో మనకు స్ఫూర్తిగా నిలుస్తోంది. దక్షిణాఫ్రికా, బెల్జియం దేశాల్లో కూడా ఈ విధానం అమల్లో ఉంది. ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అనే ఆలోచనతోనే జమిలి ఎన్నికలు రానున్నాయి. అసలు ఈ ఎన్నిక ఎంతవరకు సాధ్యమనే అంశంపై దృష్టి సారించింది కేంద్రం. ఇటు ఎన్నికల సంఘం, అటు న్యాయ కమిషన్ గతంలోనే సమాలోచనలు చేసే జమిలి ఎన్నికల నిర్వహణపై ఈసీ ఆచితూచి అడుగులు వేస్తోంది. న్యాయ వివాదాలు, రాజ్యాంగపరమైన సంక్షోభం తలెత్తకుండా చూడాలని భావిస్తోంది. జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ, న్యాయపరమైన ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని, ఇందుకు చాలా సమయం పడుతుందని ఎన్నికల సంఘం అంటోంది. నిజానికి జమిలి ఎన్నికల ప్రస్తావన రాజ్యాంగంలో లేదు. అయితే రాజ్యాంగానికి కనీసం 2 సవరణలు చేయటం ద్వారా దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. జమిలి ఎన్నికలపై న్యాయ కమిషన్ గతంలోనే ఓ నివేదికనిచ్చింది. న్యాయ, రాజ్యాంగ నిపుణులతో పాటు ప్రజాప్రతినిధులతోనూ చర్చించి ఓ ఫార్ములా రూపొందించింది. జమిలి ఎన్నికల కోసం ప్రజాప్రతినిధులు, చట్టసభల కాల వ్యవధికి సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 83(2), 172(1)ని సవరించాల్సి ఉంది. మెజారిటీ రాష్ట్రాలు ఆమోదించాలి. పార్లమెంటులోనూ ఆమోదం పొందాలి. లోక్సభ ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని అసెంబ్లీల కాల పరిమితిని పొడిగించాల్సి లేదా తగ్గించాల్సి ఉంటుంది. దీనికోసం రాజ్యాంగానికి, ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటే కొన్ని చట్టాలు సవరించి, ప్రజాప్రాతినిధ్య చట్టం నుంచి మొదలుపెడితే ఇవన్నీ సవరించి మనకు శాశ్వత సభలుగా దీన్ని తీర్చిదిద్ది, ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టుకుంటే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వడం ఒకటి. రెండోది, ముఖ్యమంత్రి వరకు ప్రత్యక్ష ఎన్నికలు కూడా ఒక ప్రతిపాదన ఉన్నది. ఇవాళ ఉన్న స్థానిక ప్రభుత్వాలలోనే
మనకు ప్రత్యక్ష ఎన్నికలను రద్దు చేసిన ఈ ప్రభుత్వాలు మరి ఆ ముఖ్యమంత్రి వరకు ప్రత్యక్ష ఎన్నికలకు పోతారా అనేది ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ప్రధానమంత్రికి ప్రత్యక్ష ఎన్నికలు కొంచెం కష్టసాధ్యమైంది. ఎందుకంటే ఇప్పటికే దేశమంతా ఈ మన దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనే రకరకాలుగా వాదనలు వస్తుంటాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒకరిద్దరు తప్ప ఉత్తర భారతదేశం నుంచే ప్రధానమంత్రులు అయ్యారు అనే ఆరోపణ కూడా ఉంది. కనుక ఈ చీలికలు రాకుండా దేశ సమైక్యతను కాపాడాలంటే ప్రధానమంత్రికి ప్రత్యక్ష ఎన్నికలు చాలా కష్టం, కానీ ముఖ్యమంత్రులకు ప్రత్యక్ష ఎన్నికలు చాలా సులభం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆ స్టేచర్ ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి కావాలంటే ఖచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికలు అవసరమవుతాయి. అప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు ముఖ్యమంత్రికి ప్రత్యక్ష ఎన్నికలు పెడితే అప్పుడు ఈ అసెంబ్లీలు పడిపోవడంతో సంబంధం ఉండదు. అసెంబ్లీ సభ్యులు శాశ్వతంగా ఉంటారు. అసెంబ్లీ రద్దు కూడా కాకుండా ఉంటుంది. అట్లాగే స్థానిక ప్రభుత్వాలకు కూడా మనకు ప్రత్యక్ష ఎన్నికలు ప్రవేశపెట్టి, అంటే గతంలో మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి 2002లో ప్రత్యక్ష ఎన్నికలు జరిగినాయి. అంతకుముందు జరగలే, ఆ తర్వాత జరగలే. కనుక అట్లాగే చాలా కార్పొరేషన్లకు అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పంచాయతీ నుంచి జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీలతో సహా అన్నిటికీ ప్రత్యక్ష ఎన్నికలు పెట్టారు. అది మంచి సాంప్రదాయం. జిల్లా పరిషత్ అయితే దాదాపు 4 పార్లమెంట్ సీట్లతో సమానమైన గుంటూరు జిల్లా లాంటి దానికి కూడా ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ డైరెక్ట్గా ఎన్నికయ్యారు. ఎప్పుడైతే ప్రత్యక్ష ఎన్నికలు ఉంటాయో మనకు ప్రలోభాలు కూడా తక్కువ గురిగా కాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓటర్లు కూడా డైరెక్ట్గా మేము ఎవరిని ఎన్నుకుంటున్నామో వాళ్ళకి స్పష్టత ఉంటుంది. ఈ రకంగా చేయొచ్చు. జమిలీ ఎన్నికలు కార్యరూపం దాలిస్తే ఇక మధ్యంతర ఎన్నికలకు తావు లేదు. అవిశ్వాస తీర్మానంతో అర్ధాంతరంగానే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తే ఎలా? ఈ ప్రశ్నకు కూడా లా కమిషన్ సమాధానం ఇచ్చింది. అప్పటికప్పుడు విపక్షం ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటేనే దీనిని అనుమతిస్తారు. అంటే తొలుత బల నిరూపణకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు, ఆ తర్వాతే అవిశ్వాసాన్ని అనుమతిస్తారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే మిగిలిన కాల వ్యవధికి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్య ప్రతిపక్షాల వద్ద లేనప్పుడు ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉండదు. అంతే తప్ప మధ్యంతర ఎన్నికలు రావు. ఇదంతా బాగానే ఉంది. కాకపోతే అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటాయా అనేది అనుమానమే. రేపటి నాడు జమిలీ ఎన్నికల అంశాన్ని ఎవరైనా కోర్టులో సవాల్ చేయకుండా ఉండేందుకు ఈ చర్య అవసరమని లా కమిషన్ భావిస్తోంది. మరోవైపు నీతి ఆయోగ్ కూడా జమిలీ ఎన్నికల వైపే మొగ్గు చూపుతోంది. ఇప్పుడైతే మనకు కార్పొరేట్ అంటే కౌన్సిలర్ నుంచి, వార్డు మెంబర్ నుంచి మొదలుకొని, కౌన్సిలర్ నుంచి మొదలుకొని మీకు కార్పొరేటర్ల ద్వారా ఎమ్మెల్యేల దాకా ఎంపీల దాకా తమ నాయకుడు అంటే తమను పాలించే నాయకుడిని ఎన్నుకోవడానికి పరోక్ష పద్ధతి వల్ల చాలా ప్రలోభాలకు గురి అవుతున్నారు. ఇట్లా కాకుండా ఉండాలని ప్రత్యక్ష ఎన్నికలు ఒకటి పరిష్కారం. రెండవది శాశ్వత సభలుగా మనకు శాసనసభ, శాసన మండలి, అట్లాగే శాసనసభ మండలి ఎట్లా ఉన్నది, రాజ్యసభ ఎట్లా ఉన్నది శాశ్వత సభలుగా, అట్లాగే పార్లమెంటును కూడా శాశ్వత సభగా చేయడం. అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినప్పుడు తప్పనిసరి ప్రత్యామ్నాయం చూపెట్టే పద్ధతులు ఏర్పరచుకోవడం. అట్లాగే పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా అంటే ఉదాహరణకు మనకు అమెరికాలో మొన్నటి 2020 నవంబర్లో జరిగిన ఎన్నికలు జరిగినాయి. ఈ నవంబర్ మొదటి వారంలో జరిగిన ఎన్నికలు చూస్తే మనకి అన్ని కౌంటీస్ నుంచి మొదలుకొని అధ్యక్ష ఎన్నికల ద్వారా ఒకేసారి జరగడం వల్ల మంచి లాభమే జరిగింది. ఈ ఎన్నికలు పదే రావడం వల్ల కూడా ఈ ప్రలోభాలకు గురి చేయడము, మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎప్పటికప్పుడు అన్ని ఉచితాలు ప్రకటించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికలు, రెండోది ఒకేసారి జమిలీ ఎన్నికలు అవసరమే. కానీ ఈ 2-3 చట్టాలు మార్చకుండా ప్రత్యక్ష ఎన్నికలు కానీ, లేకపోతే మనకు శాశ్వత సభలుగా చట్టసభలు చేయడం కానీ ఇవి జరిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే ప్రభుత్వాలు పడిపోయినప్పుడు ఏం చేయాలనే సమస్య వస్తుంది. రద్దయినప్పుడు అసెంబ్లీలు, పార్లమెంట్ రద్దయినప్పుడు ఏం చేయాలనే సమస్య వస్తుంది. వీటన్నింటికీ పరిష్కారం చూపెట్టి ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను మనం ఎంచుకోవాలి. అప్పటి వరకు ఇప్పుడున్న వ్యవస్థను సరిదిద్దాలంటే ఈ 4-5 మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. దేశంలో 3 దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం పెరిగిపోయింది. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే జాతీయ పార్టీలకే మేలు జరుగుతుందని అవి భావిస్తున్నాయి. ఈ కారణంగా జమిలీ ఎన్నికలపై అవి తీవ్ర వ్యతిరేకత కనబరిచే అవకాశం ఉంది. భారత్లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న యోచనపై అధిక శాతం మంది ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పొచ్చు. గతంలో లోకల్ సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ఈ విషయం తేలింది. సర్వేలో పాల్గొన్న 84% మంది జమిలీ ఎన్నికలకు ఓకే అని సమాధానం ఇవ్వగా 13% మంది మాత్రం నో చెప్పారు. మిగతా 3% ప్రజలు ఏమీ చెప్పలేమని అన్నారు. లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే సమయం, వ్యయం ఆదా అవుతాయని, అంతేగాక అభివృద్ధి, పాలనపై ప్రభుత్వాలు దృష్టి సారించేందుకు వెసులుబాటు ఉంటుందని 93%
మంది అభిప్రాయపడ్డారు. మరోవైపు కొందరు పలు సందేహాలు వ్యక్తం చేశారు. సమర్థవంతంగా ప్రచారం చేసుకునే పార్టీ దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా అన్నారు. సర్వే ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ జమిలి ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడంపై మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానమంత్రి గారు జామిలి ఎలక్షన్ మీద మాట్లాడటమే కాదు, మాట్లాడడం సమయం అయిపోయింది, ఇప్పుడు యాక్షన్ సమయం వచ్చిందని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే, ప్రాంతీయ పార్టీలు ఎక్కువ మంది దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నారు కాబట్టి ఇది ఎవరో వాళ్ళ మీద పరిణామాలు ఉంటాయా, వ్యతిరేక పరిణామాలు ఉంటాయా, అది పెద్ద ప్రశ్న. వాళ్ళ మీద పరిణామాలు లేకపోతే వాళ్ళు రెడీగా ఉన్నారా, అది ప్రశ్న. రెండో విషయం ఏంటంటే, ఒకసారి మనం మర్చిపోకూడదు, 1971 వరకు 4 ఎలక్షన్లు 5 ఎలక్షన్లు జామిలి ఎలక్షన్స్నే భారతదేశంలో జరిగినాయి. అప్పుడు నిజమే కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉన్నది, కానీ కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి, అవి కూడా తట్టుకున్నాయి. అసెంబ్లీ సీట్స్ తెచ్చుకున్నారు, పార్లమెంట్ సీట్స్ తెచ్చుకున్నారు. ఆ రోజుకి 71కి ఈవేళ 50 సంవత్సరాలు టైం అయిపోయింది. ఓటర్లు ఆ రోజు 15-20% చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇవాళ 70-80-90% కూడా ఉన్నారు. ప్రాంతీయ విషయాలు, దేశ విషయాలు, నాయకుల గురించి అన్నీ తెలుసు, టీవీ అన్ని చోట్ల ఉన్నారు. అందువల్ల ఆ ప్రాబ్లం ఏం లేదు. ముఖ్యంగా ఏమిటంటే, ఆ రోజే ఆ ప్రభుత్వం పరిస్థితి తెలిసిపోతాయి. అన్నింటికంటే ముఖ్యం ప్రాంతీయ పార్టీ ఉపయోగం ఏంటంటే, నేషనల్ లోక్సభ ఎలక్షన్ కూడా ప్రాంతీయ ఎలక్షన్తో కలిపి పెట్టిన రోజున నేషనల్ పార్టీకి ప్రాంతీయ పార్టీలు ఎమ్మెల్యేల మీద అంత శ్రద్ధ తీసుకునే అవకాశం ఉండదు. అందువల్ల ప్రాంతీయ పార్టీలకు ఒక రకంగా జామిలి ఎలక్షన్స్ చాలా ఉపయోగం. నేషనల్ పార్టీ ఎంపీల గురించి ఎక్కువ చూసుకుంటారు, ఈ సర్దుబాటులో తక్కువ ఉంటారు, వాళ్ళ అటెన్షన్ ఫోకస్ దాని మీద తగ్గిపోతాయి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన అంశం మరొకటి ఉంది. జమిలి ఎన్నికలు ఓటరు ఆలోచన సరళిని జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో వేరువేరుగా ప్రభావితం చేస్తాయా అనేది కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. దేశంలో ఇప్పటి వరకు ఏకకాలంలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సందర్భాల్లో పోలింగు అధికంగా నమోదైంది. లోక్సభకు మాత్రమే లేదా అసెంబ్లీకి మాత్రమే జరిగిన సందర్భాల్లో పోలింగ్ తక్కువగా నమోదైంది. పోలింగ్ శాతం అధికంగా ఉండడం ఏ పార్టీలకు ప్రయోజనకరంగా ఉంటుంది, వేటిని దెబ్బతీస్తుంది అనేది కూడా ఆలోచించాల్సిన అంశమే. అలా చూస్తే జమిలి ఎన్నికలు జాతీయ పార్టీలకే లాభమని అర్థమైపోతుంది. అలా భారత రాజకీయ వ్యవస్థ ఫెడరల్ ప్రజాస్వామ్య నిర్మాణానికి దెబ్బ తగిలినట్లవుతుంది. గతంలో జమిలి ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఓటు హక్కు వినియోగించుకునే సందర్భంలో సుమారు 77% మంది ఒకే పార్టీకి ఓటు వేసినట్లుగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. అదే గనుక నిజమైతే జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు చేటు అనే చెప్పొచ్చు. కాకపోతే వాస్తవ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. లోక్సభ ఎలక్షన్కి దేశ విషయాలు, అసెంబ్లీ ఎలక్షన్స్కి ప్రాంతీయ విషయాలు అలాగ ఆలోచిస్తారు కదా. అంటే ఆ లెక్కనైతే ఇవాళ ఉత్తరప్రదేశ్లో బీజేపీ, బీహార్లో బీజేపీ, అలాగే కర్ణాటకలో బీజేపీ, అన్ని చోట్ల బీజేపీ వచ్చిన చోట ప్రాంతీయ విషయాలు ఆలోచించలేదా? ప్రాంతీయ పార్టీలకు తక్కువ ఆలోచన ఇచ్చారా? అలాగ ఉండదు. ఈవేళ 24 గంటలు మీడియాతో రాజకీయ నాయకులు ఎవరు ఏమంటున్నారు, వాళ్ళ కులాలు, వాళ్ళ మతాలు, వాళ్ళ బ్యాక్గ్రౌండు, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అన్ని వివరాలు తెలుసు. దాదాపు 100% జనాభాలో ఒక 50-60% అన్నీ తెలుసు. అందువల్ల దీంట్లో ఏదో ఒక అర్థం అవ్వలేదు, కన్ఫ్యూషన్ ఉంటుందనే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలుగా మనకి ఎమ్మెల్యే ఎవరు కావాలి, ఎమ్మెల్యేకి వేస్తారు. లోక్సభ క్యాండిడేట్ దాంతోపాటు వెళ్తారు. ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే ఆ 7 ఎమ్మెల్యే సీట్లలో వాళ్ళకి మెజారిటీ వస్తుంది, కానీ వాళ్ళ లోక్సభ ఎంపీ వస్తారు. ఇంకా ఒక పరిస్థితి మనం చూస్తే ప్రాంతీయ విషయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ రావచ్చు. ప్రాంతీయ విషయాలకే ప్రజలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఉదాహరణగా ఒక ఆంధ్ర, తెలంగాణలో ప్రాంతీయ పార్టీల మీద ఎక్కువ ప్రేమ ఉంటే 2 రకాలుగా వాళ్ళకే వేస్తారు. అందువల్ల ఇది అడ్వాంటేజ్. స్థానిక విషయాలు మర్చిపోతారు ప్రజలు, పెద్ద నేషనల్ ఇష్యూగా ఆలోచించి దాని మీద వెళ్ళిపోతారనేది కరెక్ట్ కాదు. జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్న వారు కూడా తమ వాదనలు గట్టిగానే వినిపిస్తున్నారు. ఎన్నికలపై ప్రభుత్వం భారీ వ్యయం చేయాల్సి వస్తుందనడాన్ని తోసిపుచ్చుతున్నారు. గతంలో ఎన్నికలు జరిగిన సందర్భాల్లో బడ్జెట్తో ఎన్నికల వ్యయాన్ని పోల్చి చెబుతున్నారు. ఉదాహరణకు 1967 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ వ్యయం ఆ ఏడాది బడ్జెట్లో కనిష్టంగా 0.11% ఉంది, గరిష్టంగా 0.32% ఉంది. అలా చూసుకుంటే జమిలి
ఎన్నికల ద్వారా చేసే ఆదా నామమాత్రమేనని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు పడిపోవడం, మధ్యంతర ఎన్నికలు లాంటివి సహజమేనని వాదిస్తున్నారు. వాటిని ప్రభుత్వ వ్యయాలతో ముడిపెట్టవద్దని, ప్రజల మనోగతాలుగా భావించాలని అంటున్నారు. ఇక ఏకకాలంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సరిపడా పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది లభ్యత కూడా కష్టమే. జమిలి ఎన్నికలపై కంటే కూడా ఎన్నికల సంస్కరణలపై దృష్టి పెడితే చాలని అనేవారు ఉన్నారు. దేశ ఎన్నికల రంగంలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. జమిలి ఎన్నికలను అందులో భాగమని చెప్పొచ్చు. మందబలంతో జమిలి ఎన్నికలు తేవటం కాకుండా విపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టసభల్లోనే కాకుండా సమాజంలో సైతం విస్తృత చర్చ జరిగిన తరువాతే జమిలి ఎన్నికలను అమల్లోకి తేవాలి. ఇది వాల్టి బర్నింగ్ టాపిక్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.